అందరికీ నమస్కారం. పూర్ణచంద్ర కిరణాలతో వింత సోయగాలతో ప్రకృతి వెన్నెల వెలుగును చీల్చుకుంటూ కారు హెడ్లైట్ల కాంతి విశాలంగా నిర్మానుష్యంగా ఉన్న రోడ్లపై అందంగా పరచుకుంటూ కారు ముందుకు సాగుతుంది. డ్రైవర్ చూపులు మాత్రం ఎదుటికే కేంద్రీకరించబడి ఉన్నాయి. తల తిప్పి ఎటూ చూడటం లేదు. ఆ వేళప్పుడు జనసంచారం కూడా ఎక్కువగా లేదు. 1-2 లారీలు మాత్రమే వెళుతున్నాయి. ఆ దారిలో డ్రైవర్ టైం చూసుకున్నాడు. 9 అయింది. ఆ టాక్సీ సామర్లకోట నుంచి కాకినాడ వెళుతుంది. తోవలో ఒక టాక్సీ ఆగింది. పక్కన డ్రైవర్ నిలబడి చెయ్యూపుతున్నాడు టాక్సీ ఆపమని. ఆ పక్కన 2 అమ్మాయిలు నిలబడి ఉన్నారు. ఆ డ్రైవర్ తనెందుకు టాక్సీ ఆపాలి అని అన్నట్లుగా ముందుకు పోనిచ్చి అంతలోనే ఏదో ఆలోచించుకున్నాడు. పక్కన 2 అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏమైందో ఏమిటో అని అనుకుంటూ ముందుకు పోతూ ఉండగా టాక్సీ వైపు కోపంగా చూశారు ఆ యువతులు. ఎంత స్పీడ్గా ముందుకు సాగిందో అంతే స్పీడ్గా రివర్స్లో వచ్చి వాళ్ళ ముందాగింది టాక్సీ. అతను విసుగ్గా తల బయటపెట్టి ఏంటి అని అన్నట్లుగా చూశాడు. ఆగున్న టాక్సీ డ్రైవర్ విషయం అంతా అతనికి వివరించి చెప్పాడు. కాకినాడ వెళుతుంటే మధ్యలో టాక్సీ పాడైంది. వీళ్లను మీ టాక్సీలో తీసుకుని వెళ్ళమని అడిగాడు. అవునండి, ఇంత రాత్రివేళ ఇక్కడ ఎలా ఉంటాము అని అంది ఓ యువతి ప్రాధేయపడుతున్నట్లుగా. డబ్బెంతైనా సరే ఇస్తాను. కాకినాడలో పెళ్ళుంది, మేము త్వరగా వెళ్ళాలి. ఏం తీసుకెళ్తావా అని అడిగింది మరో యువతి ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆ మాట్లాడే తీరు, ఆ అమ్మాయిలో కనిపిస్తున్న దర్పం చూస్తూనే డ్రైవర్ కళ్ళు చురుగ్గా ఆమె వైపు తిరిగాయి. ఒక్క క్షణం ఆ చీకటిలో అతని కళ్ళు ఆమెను నకశిక పర్యంతం గమనించాయి. ఏం ఆలోచించుకున్నాడో ఏమో వెంటనే సరే అన్నాడు. ఆ యువతులు ఇద్దరూ సంతోషంగా సామాన్లతో పాటు టాక్సీలో కూర్చున్నారు. టాక్సీ బయలుదేరింది. ఉన్నట్లుండి టాక్సీలో లైట్ వెలిగింది. డ్రైవర్ ఒకసారి వెనక్కి చూశాడు. ఒక అమ్మాయి చామన ఛాయగా మామూలుగా ఉంది. మరో అమ్మాయి తెల్లగా నాజుకుగా బొమ్మలా కళ్ళు జిగేల్మనిపించేంత అందంగా ఉంది. అతనలా తిరిగి చూడగానే 2 అమ్మాయిల మనసులో గుబులు గుబులుగా ఉన్నాయి. రాత్రివేళ ప్రయాణం. ఈ డ్రైవర్ చూస్తే రౌడీలా ఉన్నాడు. 2 ఆడవేళని ఏ కత్తైనా చూపి వంటి మీద ఉన్న వస్తువులు లాక్కుంటే అని ఆలోచించసాగారు. మంజుల వైజాగ్లో MBA చదువుతుంది. కాకినాడ సొంత ఊరు. చిన్నన్నగారి పెళ్ళని బయలుదేరింది. తనతో పాటు తన స్నేహితురాలిని కూడా తీసుకొచ్చింది. ఆ అమ్మాయి ఊరు సామర్లకోట. అక్కడ దిగి బస్సులో ఎందుకని ట్యాక్సీలో వెళదామని ట్యాక్సీ మాట్లాడుకున్నారు. మధ్యలో డ్రైవర్ మరొక్కసారి వెనక్కి తిరిగి తల తిప్పేశాడు. మంజు ఏంటంటున్నారు అని అంది. అతను తల తిప్పేశాడు. చీకట్లో అతని కళ్ళు తళుక్కున మెరిశాయి. ఆహా, ఏమీ లేదండి, మీ గురించి మాత్రం కాదు అని అంది రమణి. మెల్లగా మీ పేరేమిటి అని అంటూ ప్రశ్నించాడు. అతని దృష్టి మాత్రం ఎదుటికే కేంద్రీకరించబడి ఉంది. నీకు అనవసరం అని కటువుగా అంది మంజు. ఆమెకు అతని ప్రవర్తన చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. ప్లీజ్ మంజు, కీప్ క్వైట్ టిల్ విల్ రీచ్ కాకినాడ. రమణి స్నేహితురాలు చెయ్యి పట్టుకుని బతిమలాడుతూ అంది. ఐ డోంట్ కేర్ వాట్ దిస్ ఫెలో విల్ డూ అని అంటూ నిర్లక్ష్యంగా తలను ఎగరేసి సీటుకు చేరబడింది. మంజు, స్టాప్ ఇట్. మంజు, ఇట్స్ ఆల్ రైట్ అని అంది రమణి కాస్త కోపంగా. ఏదో జవాబు చెప్పేలోగా కారు కీచుమని శబ్దం చేస్తూ ఆగిపోయింది. మంజు సీటు వెనక్కి జారబడింది. అలా సడన్గా కారాగగానే నిటారుగా అయింది. రమణి అడిగింది అతన్ని ఏమైంది అని అంటూ. మీరు కాస్త దిగి కారు తొయ్యాలి అని అన్నాడు అతను వెనక్కి తిరిగి చూస్తూ. మేమెందుకు తోస్తాం? మొండిగా కోపంగా అంది మంజు. నాకేం, తెల్లవార్లు ఇలాగే ఉండండి. ఏదో మీరు త్వరగా కాకినాడ చేరుకోవాలన్నారని అన్నాడు అతను తాపీగా. స్నేహితులిద్దరూ ముఖాలు చూసుకున్నారు. రమణి మంజు చెయ్యి పట్టి నెమ్మదిగా లాగింది. అతనితో మనకెందుకే గొడవ అని అన్నట్లు ఇద్దరు కార్ డోర్ తెరుచుకొని దిగారు. చెంగు నడుముకు బిగించి కారుని మెల్లగా తొయ్యటం మొదలుపెట్టారు. చీకట్లో అతని కళ్ళు మంజు వైపు చూసి కొంటెగా నవ్వాయి. ఉన్నట్లుండి కారు స్టార్ట్ అయి ముందుకు ఉరకటంతో బలమంతా ఉపయోగించి కారు తోస్తున్న ఇద్దరు ఒక్క
ఒక్కసారిగా తూలి ముందుకు పడబోయి అతి కష్టం మీద పడిపోకుండా ఆపుకున్నారు. అతను చేసిన పనికి మంజుకు కోపం వచ్చింది. అతన్నేమీ చేయలేక మనసులో కలిగిన కోపాన్ని ఒక్క గుటకలో ఆపింది. కొంచెం ముందుకు పోయి ఆగిన టాక్సీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఇప్పుడు కూర్చోండి అని అన్నాడతను. ఇద్దరు కారులో కూర్చొని కారు డోర్ను విసురుగా మూసి వాళ్ల కోపాన్ని చూపించారు. అయినా అతనదేమీ పట్టించుకోలేదు. హుషారుగా ఈలవేస్తూ కారు డ్రైవ్ చేశాడు. మంజు మనస్సు కుతకుతలాడసాగింది. కారు కాకినాడ చేరుకుంది. మంజు చెప్పిన అడ్రస్ ప్రకారం ఆ ఇంటి ముందు ఆపాడు. నౌకరు గబగబా వచ్చి సామాన్లు లోపలికి పట్టుకెళ్ళాడు. ఎంతైంది? మంజు కోపంగా అడిగింది. మీ దయ. అసలు నువ్వివ్వకపోయినా పర్వాలేదు. డ్రైవర్ కళ్ళు కొంటెగా నవ్వాయి. సూటిగా తన కళ్ళల్లోకి గుచ్చి చూస్తున్న అతని చూపులకి కొద్దిగా కలవరపడింది మంజు. ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచి తన చేతికొచ్చిన డబ్బు ఆ డ్రైవర్ చేతిలో పెట్టింది విసురుగా. అతను డబ్బుతో పాటు ఆమె చేతిని కూడా పిడికిలితో మూశాడు. ఆడపిల్లకి ఇంత పొగరు పనికిరాదు అని అంటూ చెయ్యి విడిచిపెట్టేశాడు. రెప్పపాటులో జరిగిన ఈ అనుకోని సంఘటనకు ఆమె బిత్తరపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్వి. తన చేతిని పట్టుకుంటాడా? పళ్ళు పటపటలాడించింది. లోపలికి వెళ్ళండి అని అంటూ అతను కారు స్టార్ట్ చేశాడు. అతని పెదవులపై చిరునవ్వు నాట్యం చేసింది. కారు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మంజు ముఖం ఒక్కసారిగా జీబురించింది. రొసరొసలాడుతూ మనసులో కలిగిన కోపాన్ని నడకలో ప్రదర్శిస్తూ లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి 11 గంటలకు మగపెళ్లివారు బస్సులో ప్రయాణమై 4 గంటలకు విడిదింటికి చేరుకున్నారు. మంజుకి ఒకటే సరదాగా ఉంది. ఆమె ఫ్రెండ్స్తో కలిసి పెళ్లి కూతుర్ని చూడటానికని విడిదింటి నుంచి ఆడపెళ్లివారింటికి వెళ్ళింది. తెల్ల ఫారెన్ హైలైట్ చీరపై జరీ కుట్టుపోగులున్న తెల్ల చీర, తెల్ల జాకెట్టు, పొడవు చేతులు వేసుకుంది. పొడవుగా ఉన్న 2 జడలతో అందంగా ఉంది మంజు. మంజుని అందరూ ఎంతో మర్యాదగా చూశారు. కాఫీలు, టిఫిన్లు ఇచ్చారు. కొత్త వాళ్ల ముందు టీ, టిఫిన్లు తినటానికి సిగ్గుపడ్డారు. మంజు వాళ్ళందరి కళ్ళకి తెల్లటి బట్టల్లో రాజహంసలా కనిపించింది. టిఫిన్ తిని కాఫీలు తాగి చేతులు కడుక్కోటానికి అందరూ పెరటివైపు వెళ్లారు. పెరట్లో తాటాకులు వేసిన పాకలా ఉంది. అక్కడ వంటలవుతున్నాయి. చాలామంది మగవాళ్ళు వంటల దగ్గర నిలబడి ఉన్నారు. అందరిలో ఒకతను బాగా పొడవుగా ఉన్నాడు. అతను అటు తిరిగి నిలబడి ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నాడు. లాల్చీ పైజమా వేసుకున్నాడు. మంజు చెయ్యి కడుక్కుంటూ అతని వైపు పరీక్షగా చూసింది. ఎవరా అని అనుకుంటూ. ఇంతలో ఎవరో కృష్ణ అని అంటూ పిలిచేసరికి మంజు ఠక్కున తల తిప్పి అతని వైపు చూసింది. అతను తల తిప్పి చూశాడు. ఆ పిలుపుకి అతన్ని చూస్తూనే కొయ్యబారి నిలబడిపోయింది ఆమె. రమణి ఆమెను మోచేత్తో పొడిచి ఆ రౌడీ డ్రైవర్ కూడా వచ్చాడు అని అంటూ రహస్యంగా చెప్పింది. ఏడవని అని అంటూ నిర్లక్ష్యంగా తల ఎగరేసింది మంజు. ఆమెను చూస్తూనే అతని కనుబొమ్మలు ఆశ్చర్యంతో పైకెళ్ళాయి. అతని కళ్ళు వింత కాంతితో తళుక్కున మెరిశాయి. మంజు తండ్రి రమణారావు గారు, ఆయన పెద్ద కొడుకు జనార్దనరావు పెళ్లికి హడావుడిగా తిరగసాగారు. తల్లి జగదాంబ, కోడలు సుందరి అందరూ హడావుడిగానే ఉన్నారు. పెళ్లి పందిరంతా రంగురంగుల బల్బులతో, తోరణాలతో కళకళలాడుతుంది. పెళ్లి కొడుకు గోపీనాథ్ పెళ్లి ముస్తాబులో పెళ్లిపేటల మీద కూర్చున్నాడు. అతని ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. పెళ్లి కూతుర్ని తీసుకొని వచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. మాధవి సిగ్గుతో తల పైకెత్తలేదు. తలదించుకునే కూర్చొని ఉంది. మంజు నేరేడు రంగును గద్వాల్ పట్టు చీర, అదే రంగు జాకెట్ వేసుకుంది. వదులుగా ఒక జడ వేసుకుని చెవులకు ముత్యాల జుంకాలు, మెడలో ముత్యాల హారం, చేతి నిండా ముత్యాల గాజులు, ఎడమ చేతికి రౌండ్గా ఉన్న రిస్ట్ వాచ్ పెట్టుకుంది. నున్నగా తలతల మెరుస్తున్న చెక్కిళ్ళు, చక్రాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు, సన్నగా గీత గీసినట్లుగా ఉన్న కనుబొమ్మలు, వంకీల జుట్టు, దివి నుండి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉంది. పెళ్లి పందిరంతా చకచకా తిరిగేస్తూ, గలగలా మాట్లాడుతూ, కిలకిలా నవ్వుతూ తిరుగుతున్న ఆ అమ్మాయిపైనే ఉన్నాయి అందరి కళ్ళు. ఈ అమ్మాయి మా కోడలైతే ఎంత బాగుండు అని అనుకున్నారు అబ్బాయిల తల్లిదండ్రులు. ఈ అమ్మాయి నా భార్య అయితే బాగుండని, ఈ అందాల రాశి
ఎవరి భార్య కానున్నదో అని పెళ్లి కాని యువకుల గుండెలో వేడి నిట్టూర్పులు. ఈ అమ్మాయి ఎవరు? పెళ్లి కూతురు తరపు వాళ్ళని అందరూ గుసగుసలాడుతున్నారు. మన మాధవికి ఆడపడుచవుతుంది, పెళ్ళికొడుకు చెల్లెలు అని చెప్పుకున్నారు. ఆ మాటలు మంజు చెవిలో పడుతున్నా ఆమెమీ వినిపించుకోలేదు. దూరంగా డ్రైవర్ కృష్ణ పందిట్లో తిరుగుతున్నాడు. వచ్చిన వాళ్ళందరినీ లోపలికి తీసుకొని వచ్చి కూర్చోబెడుతున్నాడు. కొందరు అతన్ని పలకరిస్తున్నారు. అతను అంతమందిలో తిరుగుతున్నా, మాట్లాడుతున్నా అతని కళ్ళు మంజునే గమనిస్తున్నాయి. మంజు అన్నగారి పక్కన చేరి మెల్లగా ఏంటో చెప్తుంది. నవ్వుతూ గోపీనాథ్ చెల్లెలు మాటలు వింటూనే నవ్వుతూ వధువు వైపు ఓరగా చూడసాగాడు. మంజు అన్నగారి పక్కనే కూర్చుంది. పెళ్ళవుతూ ఉంటే ఆమె కళ్ళు డ్రైవర్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నాయి. అతను నలిగిపోయిన లాల్చీ పైజమాతో ఉన్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నిద్రలేనట్టు. క్రాఫ్ చెదిరి నుదుటి మీద పడుతుంది. అతను మాటిమాటికి వేళ్లతో జుట్టుని వెనక్కి తోసేసుకుంటున్నాడు. అలా ఇద్దరు ఒకరిని ఒకరు గమనించుకోవటంలో ఇద్దరి కళ్ళు క్షణం సేపు కలుసుకోకపోలేదు. ఆ కళ్ళు కలుసుకున్న క్షణం అతని కళ్ళు కాంతివంతమవటం, ఆమె చెంపలు ఎర్ర గులాబీలు కావటం ఇద్దరూ గ్రహించారు. గోపీనాథ్ మాధవి మెడలో 3 ముళ్ళు వేశాడు. పెళ్లికొచ్చిన పెద్దలంతా వధూ వరులపై అక్షింతలు చల్లారు. డ్రైవర్ కృష్ణ కూడా అక్షింతలు చల్లాడు. ఆ చల్లటం వధూ వరులపై కాకుండా మంజుపై పడ్డాయి. అది గమనించిన మంజు ముఖం కోపంతో ఎర్రబడింది. ఆ మర్నాడు మధ్యాహ్నం భోజనాల దగ్గర మంజు ఫ్రెండ్స్, గోపీనాథ్ ఫ్రెండ్స్ అంతా కలిసి తెగ అల్లరి చేశారు. ఆ కూర కావాలి, ఈ కూర కావాలి అని అంటూ పేచీ పెట్టసాగారు. మాధవి అన్నగారు, అతని ఫ్రెండ్స్ వాళ్లకు కావలసినవి వడ్డించసాగారు. మగపెళ్లివారు కోరింది ఉరుకులు పరుగుల మీద తెచ్చి వాళ్ళకివ్వసాగారు. ఆడపిల్లవారంతా విసుక్కున్నారు. ఆ 2 జడల సీతలేదు, ఆ అమ్మాయి చేస్తుందంతా అని అంటూ మగపెళ్లివారు లోపల తిట్టుకుంటూ గొనుక్కున్నారు. వాళ్ళు మధ్యాహ్నం కాఫీలు తాగి బస్సుకు వెళ్ళిపోతున్నారు. మగపెళ్లివారు కూడా వెళ్ళిపోతూ ఆఖరిసారిగా వాళ్ళని బాగా ఏడిపించేద్దాం అని అనుకుంటూ ఉన్నారు. మగపెళ్లివారికి మర్యాదగా టిఫిన్లు అందించసాగారు. లడ్డు, కారప్పూస, కాజా పెట్టారు. మంజు ఆమె ఫ్రెండ్స్ ముఖాలు చూసుకుంటూ ఏకకంఠంతో జిలేబీ లేని పెళ్ళేమిటి, జిలేబీ పట్టుకురండి అని అన్నారు. ఆడపెళ్లివారు ముఖాలు వెలవెలపోయాయి. ఇంతమందికి జిలేబీలా, ఇప్పటికిప్పుడు తేవటం ఎలా అని మగపెళ్లివారు జిలేబీలకు ముఖం వాచున్నారు. తెచ్చి పడేయండర్రా అని అనగానే మిగతా వాళ్ళు మెల్లగా నవ్వుకుంటున్నారు. అది విన్న మగపెళ్లివారి ముఖాలు ఆవగింజంతైపోయాయి. రోషంతో ముక్కు పుటాలు ఎగరేశారు. డ్రైవర్ ట్యాక్సీలో వెళ్ళి 10 నిమిషాలలో 2 బుట్టలతో జిలేబీలు తెచ్చి వాళ్లకు ప్లేట్లో అందించారు. అందరూ ముఖాలు చూసుకొని కళ్ళతో సైగ చేసుకున్నారు. జిలేబీ నోట్లో పెట్టుకోగానే థూ అని అంటూ కిందకి ఊసి చేతిలోని జిలేబీలు కింద పారేశారు. అబ్బా, నూనె వాసన, ఇలాంటి నిల్వ సరుకు తినే కర్మ మనకేముంది, పోదాం పదండి అని అంటూ అంతా లేచి వెళ్ళిపోయారు. ఆడపిల్లవారు నోళ్లు వెళ్ళబెట్టి చూస్తూ అలాగే ఉండిపోయారు. అసలు వీళ్ల ముఖానికి జిలేబీ అంటే తెలుసా, ఎప్పుడైనా తిన్నారా అని అంటూ వాళ్లల్లో వాళ్లే చెప్పుకున్నారు. బస్సులో అందరూ కూర్చున్నారు. విడిదిల్లంతా ఖాళీ అయిపోయింది. బస్సు కాసేపట్లో బయలుదేరుతూ ఉండగా మంజుకి హఠాత్తుగా గుర్తుకొచ్చింది తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను అని. గబగబా బస్సు దిగి విడిదింటికి వెళ్ళింది. ఆమె తయారయ్యేటప్పుడు బ్యాగు ఇందాక గోడ అలమరలో ఉంది. వెళ్ళి అలమర తెరిచి చూస్తే హ్యాండ్ బ్యాగ్ పెట్టింది పెట్టిన చోటే ఉంది. ఆమె బ్యాగు తీసుకుని తిరిగి వచ్చేస్తూ ఉంటే గుమ్మం దగ్గర అడ్డుగా గుమ్మం పొడవున నిలబడి ఉన్నాడు డ్రైవర్. ఆ విడిదింట్లో ఒక్క పెట్టా లేదు. అంతా ఖాళీ అయిపోయింది. మంజుకి ఒళ్ళంతా మండిపోయింది. అడ్డులే, నిర్లక్ష్యంగా తలను ఎగరేసి చేతిలో బ్యాగ్ని ఎగరేస్తూ అంది. అతను మాట్లాడలేదు. సూటిగా ఆమె కళ్ళల్లోకి అలాగే చూడసాగాడు. అతని చూపులకి ఏమాత్రం నదురు బెదురు లేకుండా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అతన్ని అడ్డు లేవమని మళ్ళీ చెప్పింది. అతను పక్కకు తొలగి ఆమెకు దారిచ్చాడు. అతనలా పక్కకు తొలగటంతో హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకొని ఒక సేవకుడు దారి చూపిస్తూ ఉంటే టీవీగా
ముందుకు నడిచే మహారాణిలా వెళ్ళబోయింది. అతని బలిష్టమైన చెయ్యి ఆమె భుజంపై పడి ఆమెను బయటికి వెళ్లకుండా ఆపింది. ఎవరితో అయినా మర్యాద ఇచ్చిపుచ్చుకో అని అన్నాడు. అనుకోని సంఘటనతో ఆమె తోక తొక్కిన తాచులా బుస్సుమని ఒళ్ళు తెలియని కోపం కట్టలు తెంచుకుంది. అంతే, అతని చెంప మీద బలంగా కొట్టింది. ఆ దెబ్బతో అతని పట్టు వదిలిపోయింది. దిమ్మ తిరిగిపోయినట్లుగా అయ్యాడు. జాగ్రత్త, నేనెవరిననుకుంటున్నావో ఏమిటో అని అంది కోపంగా చూస్తూ. ఆఫ్టర్ ఆల్ నువ్వొక డ్రైవర్వి, నాకు మర్యాద గురించి చెప్తావా అని అంటూ విసవిస నడిచి వెళ్ళిపోయింది. ఆమెకు రమణారావు గారు సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు. ఎంత కట్నం ఇచ్చైనా సరే మంచి సంబంధం తేవాలని ఆయన కోరిక. సంవత్సరం 6 మాసాలు గిర్రున తిరిగిపోయాయి. మంజుకి ఇంకా పెళ్లి కుదరలేదు. మాధవి, గోపీనాథ్ కలిసి వైజాగ్ వెళ్ళొచ్చారు. మాధవి పెద్ద తల్లి కొడుకు విదేశాల నుండి వస్తున్నాడు అని తెలిసి వెళ్ళి చూసొచ్చారు. వచ్చిన రోజు మాధవి అత్తగారి వద్దకు వెళ్ళి విషయం మెల్లగా చెప్పింది. మా అన్నయ్య న్యూయార్క్ నుండి ఇప్పుడే వచ్చాడు. నెల రోజులుండి వెళ్ళిపోతాడు. మళ్ళీ మా పెద్దమ్మ పెదనాన్నగారు అన్నయ్యకి ఏదైనా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించాలి అని అనుకుంటున్నారు. అక్కడ మరో 2 సంవత్సరాలుండి ఇండియా తిరిగి వచ్చి స్థిరపడతాడని అంటున్నారు. మా అన్నయ్య నా పెళ్లికి వచ్చాడు కదా, ఆ పెళ్లిలో మన మంజుని చూశాడట. మంజుని తప్ప ఎవరిని చేసుకోను అని అంటున్నాడు. మా పెద్దమ్మ పెదనాన్నగారికి అందరికీ ఇష్టమే. మీకు మామయ్య గారికి ఇష్టమైతే అన్నీ మాట్లాడుకొని ముహూర్తం పెట్టుకోవచ్చు అని అంది. కోడలి మాట వినగానే జగదాంబ సంబరపడిపోయింది. గోపీనాథ్ తండ్రితో ఈ విధంగా చెప్పసాగాడు. మన మంజుని వాళ్ళు కోరడుగుతున్నారు. నాన్న పైసా వద్దంటున్నారు. మా పెదమామగారు మార్కండేశ్వరరావు గారికి చాలా ఆస్తుంది. వైజాగ్లో పెద్ద వ్యాపారస్తులుగా మంచి పేరు కూడా ఉంది. మీరు అనటమే ఆలస్యం అని అన్నాడు. రమణారావు గారు గోపీనాథ్ పెళ్లిలో అతన్ని చూసి ఉండటం వలన మేము చూడకుండా ఎలా అన్న ప్రశ్న ఎవరి నోటి వెంట రాలేదు. అందరూ పెళ్లికి ఒప్పుకున్నారు. మంచి రోజు చూసుకొని వైజాగ్ నుండి మార్కండేయరావు గారు, ఆయన భార్య మాధవి తల్లిదండ్రులు వచ్చి సంబంధం కుదుర్చుకొని నిశ్చయించుకొని వెళ్ళిపోయారు. తెలిసిన అమ్మాయి కావటం చేత డాక్టర్ కృష్ణప్రసాద్ పెళ్లి చూపులకు రాలేదు. మంజుకి అతను ఎలా ఉంటాడో తెలియదు. అందరూ అతన్ని ఎంతగానో పొగిడేస్తున్నారు. మన మంజు అదృష్టం, అందగాడు, బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు భర్తగా లభిస్తున్నాడని మంజు కలల అలల్లో తేలిపోసాగింది. వదినలు ఇద్దరు హాస్యాలు మొదలుపెట్టారు. మా మంజు అన్నగారితో కలిసి న్యూయార్క్ వెళ్ళిపోతుంది. అప్పుడు తనకి ఎవరూ గుర్తుండరు అని అంటూ వెటకారాలు మొదలుపెట్టారు. సిగ్గు సంతోషం ముంచుకొని రాగా అక్కడి నుంచి లేడి పిల్లల చెంగు చెంగున గెంతుతూ లోపలికి పరిగెత్తేది. ఇంకా పెళ్లికి వారం రోజులు ఉంది అని అనగా పెళ్లి పనులు చకచక అయిపోతున్నాయి. మంజు ఊహల పల్లకిలో ఊరేగుతుంది. డాక్టర్ కృష్ణప్రసాద్ ఎలా ఉంటాడో అని అంటూ తన ఊహలకు రూపకల్పన చేస్తూ ఉంది. ఆ వేళ రాత్రి 10:30 గంటలకి. మగపెళ్లివారు ఉదయం 9 గంటలకి వైజాగ్ నుండి 2 బస్సుల్లో దిగారు. విడిదింట్లోకి మగపెళ్లివారు రావటంతో ఆడపెళ్లివారు కంగారు పడుతూ అన్నీ అందించసాగారు. మాధవి అన్నగారు, అతని ఫ్రెండ్స్, కృష్ణప్రసాద్ ఫ్రెండ్స్ ఆడపెళ్లివారిని భోజనాల దగ్గర అది లేదు ఇది లేదని పేచీలు పెట్టి వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నారు. ఆడపెళ్లివారు లోలోపల విసుక్కోసాగారు. అబ్బా, ఏం వైజాగ్ వాళ్ళరా బాబు, ప్రాణాలు తోడేస్తున్నారు. ఆ బెల్ బాటం ప్యాంటు, ఆ చొక్కాలు, ఆ గిరజాల జుట్టు ఎలా ఉన్నారో, ఒక్కొక్కళ్ళు ఎలుగు బంటుల్లా ఉన్నారు అని మనసులోనే తిట్టుకుంటున్నారు. వాళ్ళకి అందివ్వలేక. మధ్యాహ్నం టిఫిన్ దగ్గర మిక్స్చర్ లడ్డు బాదుషా పెట్టారు. ఇదేంటి హల్వా లేదా అని అంటూ అడిగారు. వాళ్ళ మీద డామినేట్ చేస్తూ. ఆడపెళ్లివారి ముఖాలు తెల్లబడ్డాయి. ఎలా? ఇప్పటికిప్పుడు హల్వా చేయించటం ఎలా? మైదాపిండి హల్వా చేయిస్తున్నారేమో, మాకు గోధుమ పిండి హల్వా కావాలి అని అంటూ వాళ్లలో వాళ్ళు నవ్వుకున్నారు. ఆడపెళ్లివారికి చెమటలు పట్టేశాయి. వారి మాటలకి లోపలికి పరిగెత్తారు. వాళ్లలో వాళ్ళు ఇలా అనుకోసాగారు. వీళ్ళకి వంట సంగతి కూడా తెలుసు రోయ్. కాస్త గోధుమ పిండి వాళ్ల ముఖాన వేస్తే ఆ హల్వా ఏదో వాళ్లే కలబెట్టేసుకుంటారు అని అంటూ వాళ్ళు లోపల నవ్వుకోసాగారు.
అనవసరంగా మన వంట వాళ్ళని పిలిచాం. వీళ్ళే ఒక చెయ్యి వేసి వంటలన్నీ చేస్తే సరి అని గుసగుసగా అనుకున్నారు. అది విన్న మగపెళ్లివారు రోషంతో ముక్కు పుటాలెగరేశారు. ఎంత అవమానం అని అనుకుంటూ వాళ్ళ ముఖాలు ఎర్రబడ్డాయి. ఒరేయ్, నెమ్మది రోయ్, వాళ్ళింటారు. గొడ్ల గోపల్లా కళ్ళన్నీ మనమేదే వాళ్ళకి అని అన్నారు ఆడపెళ్లివారు. ఈ లోపల నెమ్మదిగా హల్వా హోటల్ నుంచి తెప్పించి పెట్టారు అందరికీ. మొక్క వాసన. ఇలాంటివి తినాల్సిన కర్మ మనకేంటి, పోదాం పదండి అని అంటూ అక్కడి నుంచి లేచిపోయారు. టిఫిన్ తినకుండా మగపెళ్లివారు అల్లరి చూసి మంజు ముఖం చిన్నబోయింది. డాక్టర్ కృష్ణప్రసాద్ పెళ్లికి ముస్తాబై పెళ్లి పీటలపై కూర్చున్నాడు. తెల్లగా, పొడవుగా, బలంగా, ఆరోగ్యంగా, హుందాగా ఉన్న అతన్ని చూసి మంజు చాలా అదృష్టవంతురాలని అందరూ అనుకున్నారు. కృష్ణప్రసాద్ ఫుల్ సూట్లో, మెడలో పూల హారాలతో, తలకి గులాబీ రంగు తలపాగతో అందంగా ఉన్నాడు. మంజును తీసుకొని వచ్చి అతని పక్కన పీటపైన కూర్చోబెట్టారు. అతని పక్కన బొమ్మల అందంగా నాజుగ్గా ఉన్న మంజుని అంతా ముచ్చటగా చూశారు. మంజు సిగ్గుతో ముఖం ఎత్తి అతన్ని చూడలేకపోయింది. చూడాలని మనసు ఎంత వేగిరపడుతున్నా కనురెప్పలు సిగ్గుతో కిందకి వాలిపోతున్నాయి. మంజు మెడలో 3 ముళ్ళు పడిపోయాయి. తలంబ్రాలు పోసేటప్పుడు ఎలాగో కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని కళ్ళు, పెదవులు కూడా నవ్వుతున్నాయి. అతను చాలా హుషారుగా, సరదాగా ఉన్నాడు. అతని పక్కన మాధవి కూర్చొని అన్నగారితో తలంబ్రాలు పోయిస్తుంది. అంతే, మంజుకి ప్రపంచమంతా గిర్రున తిరిగిపోసాగింది. వేలాది పిడుగులు మూకుమ్మడిగా శిరస్సుపై పడినట్లుగా అయింది. ఆనందమంతా ఆవిరైపోయింది. తన ఊహా సౌధవాలు అన్నీ ఒక్కసారిగా తునకలు అయిపోయాయి. అతను డ్రైవర్ అనుకొని చెంపదెబ్బ కొట్టింది. ఎంత పొరపాటు! అతను మనసులో తనపై ఎంత కక్షను పెట్టుకొని ఉన్నాడో! ఆమెకు భయంతో ముచ్చెమటలు పోశాయి. తనపైన కక్షతో తనను ఇండియాలో వదిలేసి వెళ్ళిపోడు కదా! తన పొగరు అణచటానికే తన మెడలో 3 ముళ్ళు వేయటం లేదు కదా! ఇంకా సందేహమా? అతను తన గర్వం అణచటానికే ఈ విధంగా చేశాడు. భగవంతుడా, నా జీవితం ఇక ఇంతేనా? జీవితమంతా కన్నీటితో గడపాల్సిందేనా? మంజుకి మనసులో దుఃఖం ముంచుకొచ్చింది. భూకంపం లాంటిది ఏదైనా వచ్చి ఈ భూమి బద్దలై భూమాత కడుపులో దాచుకుంటే ఎంత బాగుండునో మనసులోనే కుమిలిపోయింది. పెళ్లితంతు ఎలాగో ముగిసిపోయింది. ఆమెకు ఒంటి మీద తెలివి లేదు. మొదటి రాత్రి మంజు దడదడలాడే గుండెతో, తడబడే అడుగులతో, కోటి శంకలతో ఆ గదిలో అడుగుపెట్టింది. ఆమె కళ్ళ వెంట నీరు. అంతా అలికేసినట్లుగా కనపడుతుంది. ఒంట్లో శక్తినంతా ఎవరో లాక్కున్నట్లుగా నీరసం. కాళ్ళు తేలిపోతున్నాయి. తను ఎదుర్కోబోతున్న పెను తుఫాను ఊహించుకుంటూ తలుపు దగ్గరే నిలబడిపోయింది. కాలి బొటనవేలిని నేలకి రాస్తూ నిలబడింది. అతను లేచి తలుపు గడియ పెట్టాడు. అతను మెల్లగా ఆమెను సమీపించాడు. అతను చేరువ అవుతున్న కొద్దీ ఆమె గొంతులో తడి ఆరిపోతుంది. నిస్సత్తువతో శరీరం ఎలాగో అయిపోయింది. నరాలు తోడేస్తూ మాట రావటం లేదు. చలి పిడుగుపడినట్లుగా శరీరం గడ్డ కట్టుకుపోయింది. మంజు అని అంటూ మృదువుగా పిలిచాడు. అతని పిలుపులోని అనురాగం స్పష్టమైంది. ఆప్యాయమైన ఆ పిలుపు పన్నీరు జల్లులా, తేనె పనుకుల్లా వినిపించాయి. మంజు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ డ్రైవర్ గాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. వీణ్ణి మళ్ళీ ఎలా చెంపదెబ్బ కొట్టాలా అనే నవ్వుతూ 2 చేతులతో ఆమెను చుట్టేస్తూ అన్నాడు. మంజు మాట్లాడలేదు. కళ్ళనీళ్లు సుడులు తిరిగాయి. నన్ను క్షమించండి, మీరెవరో అనుకున్నాను అని అంది కన్నీళ్లతో. చాచా, ఏడుస్తున్నావా? నువ్వింకా ఎంతో ధైర్యవంతురాలివి అని అనుకున్నాను. ఇలా ఏడవకు అని ఆప్యాయంగా ఆమె కన్నీరు తుడిచి అక్కున చేర్చుకున్నాడు. నిలబడే శక్తి లేనట్లుగా అతని వక్షస్థలం మీద వాలిపోయింది. నన్ను క్షమించండి, నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను. నా పైన నాకే అసహ్యం వేస్తుంది అని అంది మంజు. నన్ను క్షమించండి. ఏంటి? తప్పు నాది కూడా ఉంది కదా. నేను న్యూయార్క్ నుండి అమ్మ నాన్నగారిని చూడటానికి వచ్చాను. అంతలోనే మా చెల్లెలు పెళ్ళి అని తెలిసి మరో 4 రోజులాగాను. పెళ్లికి ముందుగా వెళ్ళటం కుదరలేదు. అమ్మ నాన్న ముందుగా వెళ్ళారు. నేను పనుండి తర్వాత బయలుదేరాను.
ఇండియా వచ్చిన నాకు నెమ్మదిగా ఊళ్ళన్నీ చూసుకుంటూ వెళదాము అని ట్రైన్లో వెళ్లకుండా ట్యాక్సీ తీసుకొని పెళ్లికి బయలుదేరాను. ట్యాక్సీ నడుపుతున్నాను కాబట్టి ట్యాక్సీ డ్రైవర్నైపోయాను. చెల్లెలి పెళ్లి పనుల హడావుడిలో లాల్చీ పైజమాతో ఉండిపోయాను. నేనెవరో నీకు తెలియదు. నేనొక పెద్ద రౌడీని అనుకున్నావు అంతేనా అని అంటూ నవ్వి ఆమెను పట్టుకొని మృదువుగా తలపైకెత్తాడు. అతని చూపులతో ఆమె చూపులు కలవలేక ఆమె కనురెప్పలు బరువుగా కిందకి వాలిపోయాయి. అన్నట్లు మర్చిపోయాను. ఆ రోజు నువ్వు నాకిచ్చిన ట్యాక్సీ ఛార్జ్ అని అంటూ నవ్వుతూ జేబులో నుండి డబ్బు తీసి ఆమెకు ఇవ్వబోయాడు. నేను న్యూయార్క్కి వెళ్ళాను అన్నమాటే కానీ నా మనసులో అంతా నీ రూపమే నిండిపోయింది. ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చి నిన్ను నా దానిగా చేసుకుంటానా అని నా మనస్సు ఉరకలు వేసేది. మనుషులను రెచ్చగొట్టే నీ మాటలు, కవ్వించే కళ్ళు మర్చిపోలేకే వచ్చాను తెలుసా? తెల్లటి పళ్ళవరస అందంగా కనిపించేలా నవ్వుతూ చెప్పాడు. మంజు చెంపలు కెంపులయ్యాయి. సిగ్గుతో మనసులో పరవళ్లు తొక్కుతున్న భావాలకు అనుకూలంగా అపూర్వమైన కాంతితో మెరిసిపోతున్నటువంటి ఆమె వదనాన్ని, మనోజ్ఞమైన ఆమె పెదవుల కదలికను అతనికి కనపడనివ్వకుండా సిగ్గుతో అతని గుండెల్లో తలదాచుకొని అతనికి మరింత హత్తుకుపోయింది. అతని బలమైన చేతులు ఆమెను మరింతగా దగ్గరగా తీసుకున్నాయి. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.